నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ రాధాకృష్ణ. ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న విషయానికి వచ్చేస్తే ప్రస్తుత సిచ్యువేషన్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో హైకోర్టులకు, వాళ్ళందరూ కూడా బదలాయింపులు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా. ఇక అదే కోణంలో ఇప్పుడు గవర్నర్లు కూడా దేశవ్యాప్తంగా వాళ్ళను కూడా అంటే బదలాయింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇవి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి కొనసాగుతున్నాయి. ఇక ముఖ్యంగా బనకచర్ల వ్యవహారం కూడా రెండు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిపోతుంది రోజు రోజుకి. ఇక దీనికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ఇక ముందుగా మనం ఎప్పటిలాగే వెలుగు న్యూస్ పేపర్కి వెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇందులో అయితే ప్రధానంగా ఇందులో మొట్టమొదటి వార్తగా అయితే రాష్ట్ర హైకోర్టు సీజేగా ఆపరేష్ కుమార్ సింగ్ ఇక మొత్తం 9 రాష్ట్రాల సీజేల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీజేగా అయితే జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ని అయితే నియమితులయ్యారు. ఇక ఆయన ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఇప్పుడు ఆయన బదలాయింపు పైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఆయన బదలాయింపు జరుగుతోంది. ఇక 5 రాష్ట్రాల హైకోర్టులకు కూడా సీజేల నియామకం అనేది 4 రాష్ట్రాల హైకోర్టుల్లో కూడా ఏదైతే సీజేల బదిలీలకు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సోమవారం ఆమె ఆమోద ముద్ర వేసింది. ఇక 9 రాష్ట్రాల్లో సీజేల నియామకం అనేది బదిలీలకు అయితే సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే కొలీజియం చేసినటువంటి సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ అయితే ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు అన్నట్టు. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన రాష్ట్రం ఒక్కటే కాకుండా దేశవ్యాప్తంగా కూడా 9 రాష్ట్రాల్లో అయితే ప్రధానంగా ఇంకా వాళ్ళందరినీ కూడా ప్రస్తుత సిచ్యువేషన్లో అయితే ప్రధానంగా 9 రాష్ట్రాల్లో ఈ ప్రధాన న్యాయమూర్తులను చేంజ్ చేయడం జరిగింది అన్నట్టు. ఇక ప్రధానంగా ఇందులో మేజర్గా ప్రచురించినటువంటి వార్త ఏందయ్యా అంటే సంగమేశ్వరం నుంచి బనకచెర్ల దాకా ఇక మేము అంటే ఇది వెలుగు వాళ్ళు కొంచెం చెప్పుకున్నారు అన్నట్టు. ఇక కృష్ణా జలాలపైన V6 వెలుగు పోరాటం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారాయి. ఇదే లక్ష్యంతో ఉద్యమకారులకు వేదికగా నిలిచింది V6 వెలుగు ఛానల్. ఇక తెలంగాణ సాకారమైన తర్వాత కూడా అవే ఇంకా ఆధారంగా ఆకాంక్షల సాధనకు వేదికగా నిలిచింది. ఇక ఈ యొక్క ఛానల్ ప్రధానంగా ఏదైతే పొరుగు రాష్ట్రంతో ముడిపడి ఉన్నటువంటి నీళ్ల సమస్యలపైన కూడా బంగాళాఖాతం ఇంకా బలంగా కూడా గలం వినిపించింది. నాటి సంగమేశ్వరం నుంచి నేటి బనకచెర్ల దాకా కూడా మనకు జరుగుతున్నటువంటి నష్టం గురించి అయితే ముందు నుంచే పాలకుల ముందు ఉంచింది. ఏ పాలకుడు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రతిపక్షాలు, విపక్షాలు ఈ విధంగా అంటే ఎవరు మాట్లాడకపోయినా కూడా ఇక మేమైతే మాట్లాడినాము, మేమైతే ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ సమస్యలన్నీ, నీటి సమస్యలు అన్న కోణంలో వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పైన స్పీడప్. ఇక నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా నేడు గవర్నర్ వద్దకు అంటున్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణ ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ గవర్నర్ ఆమోదం పొందినట్టు వెంటనే 42% రిజర్వేషన్ల కోసం జీవో వారం 10 రోజుల్లోనే బీసీ ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఇక వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్డ్ విడుదల. ఇది పరిస్థితి. అంటే ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 క్లాస్ ఏ ఉందో దాంట్లో ఏముందంటే అంటే ఇంతకుముందు అందులో ఏముందంటే ఎక్కడ కూడా రిజర్వేషన్లు అనేటివి 50% మించకూడదు అని ఉంది. అయితే ఇప్పుడు రిజర్వేషన్లు మార్చుకోవచ్చు అన్న కోణంలో దీన్ని చట్టం ఇది చిన్న పదం చేంజ్ చేస్తారు అన్నట్టు. ఇక రిజర్వేషన్ ఈ చట్టం ప్రకారమే 2018 ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో ఆ చట్టం ప్రకారమే అందులో చిన్న మార్పులు చేర్పులు చేస్తారు అన్నట్టు. ఒక పదం యాడ్ అయితే ఉంటుంది. అందులో 50% పెరగకూడదు అన్న కోణంలో ఉంటే ఇప్పుడు 50% అవి తీసేసి ఎప్పుడైనా మార్చుకోవచ్చు అన్నట్టు. అంటే రిజర్వేషన్లు మార్పు చేసుకోవచ్చు అన్న కోణంలో అదొక పదాన్ని యాడ్ చేస్తారన్నట్టు. ఇందులో అది ఒక పదం యాడ్ చేసి ఈ చట్టం తీసుకొచ్చి ఈ చట్టం ప్రకారం ఏం చేస్తారయ్యా అంటే ఇక ఆర్డినెన్స్ అనేది ఇక రెడీ చేసి దాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసిన పంచాయతీరాజ్ ఇప్పటికే ఆర్డినెన్స్ ముసాయిదాను రెడీ చేసింది. దాన్ని గవర్నర్ వద్దకు తీసుకెళ్తే గవర్నర్ దాన్ని ఆమోదించాలి. గవర్నర్ ఆమోదం అయిపోయిన వెంటనే ఈ 42% రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉందో ఆ 42% రిజర్వేషన్ కోసం మళ్ళీ జీవో ఉంటుంది. ఆ జీవోను పాస్ చేస్తారు అన్నట్టు. జీవో పాస్ అయిన వారం 10 రోజుల్లోనే
ఏదైతే బీసీలకు సంబంధించి ఇక డెడికేటెడ్ ఏదైతే బీసీల కమిషన్కు రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు. ఇక ఇది పరిస్థితి. ఇలా పలానా గ్రామాలలో పలానా అంటే ఎక్కడక్కడ ఎంపీటీసీలు ఎక్కడ జెడ్పీటీసీలు ఎక్కడ ఏ గ్రామాలు ఎక్కడ బీసీ కేటగిరీ వచ్చింది ఇవన్నీ కూడా షెడ్యూల్ అయిపోతాయి అన్నట్టుగా. ఇక వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తాము అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీని వ్యవహారం ఎంతవరకు కొనసాగుతుంది అనేది చూడాలి. వారం రోజుల్లో కూడా డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు వస్తుంది. ఏదైతే బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గట్టు బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీ రిజర్వేషన్ శాఖ ఖరారు చేసే పనిలో పడింది. గతంలో కూడా 20% బీసీ రిజర్వేషన్లతో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా తాజా కేబినెట్ నిర్ణయంతో దీనిని 42% పెంచుతున్నది. ఇక మండలం యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు, ఇక జిల్లా యూనిట్గా జెడ్పీటీసీ స్థానాలకు, రాష్ట్ర యూనిట్గా ఏదైతే జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకైతే ఖరారు చేస్తూ ఉన్నది. రిజర్వేషన్ల ప్రకారం కూడా ముందు ఎస్సీ ఎస్టీల ఆయా చోట్ల జనాభా ఆధారంగా సీట్లు కేటాయించిన తర్వాత ఎస్సీ ఎస్టీ ఏవైతే అంటే రిజర్వేషన్ల పరంగా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడి వాళ్ళ జనాభాను ఆధారంగా చేసుకొని అక్కడ జనాభా వాళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో మాత్రం ఇక ఖచ్చితంగా అక్కడ బీసీలకు ఖచ్చితంగా కొంచెం నిరాశ కలగవచ్చు. ఖచ్చితంగా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్ ఉంటుందన్న కోణంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది అనేది. ఇక ముందు ఇక బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎప్పుడంటే నిన్న సూర్యాపేట జిల్లా ఏదైతే తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారం ఉందో కొత్త రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో అయితే ఆయన మాట్లాడడం జరిగింది అన్నట్టు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో ఆయన ఏమన్నాడు, ఏమేమి మాట్లాడుతున్నాడు కన్నా మంచిగా ఉందా. ఇక రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, అందుకే కొత్తగా 5.6 లక్షల మందికి ఇస్తున్నాం. ఇక మరో 26 లక్షల మంది పేర్లను కూడా చేర్చినాం. 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇక 2 ఏళ్లలో కూడా 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. కూలిపోయే కాళేశ్వరం కట్టినటువంటి బీఆర్ఎస్ నేతలను ఊరి తీసినా కూడా పాపం లేదంటున్నాడు. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గోదావరి నీళ్లు తీసుకురాలేదని ఫైర్. ఇక 2034 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఎవరు చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిన్న ఏదైతే సూర్యాపేటలో జరిగిన తిరుమలగిరిలో ఏదైతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారం కొనసాగిందో అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికే 5.6 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పేసి కొత్త రేషన్ కార్డులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరో 26 లక్షల మంది పేర్లను కూడా ఇందులో చేర్చినట్టు తెలుస్తుంది కొత్తగా. ఇక మరో 3 కోట్ల మందికి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం అందేలాగైతే మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మా ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది. గతంలో ప్రభుత్వం అన్యాయం చేసింది ప్రజలకు. ఇక గతంలో ప్రభుత్వం ఎందుకో జలాలపైన ఎందుకో నోరు విప్పలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి మళ్ళీ వెనకాల నుంచి వెన్నుపోటు కార్యక్రమాలు చేస్తూ ఉందన్న కోణంలో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. ఇక ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరోజాదేవి ఇక లేరు. ప్రముఖ నటి సరోజాదేవి 87 సంవత్సరాల వయసులో ఆమె కన్నుమూయడం జరిగింది. ఇక అనారోగ్య సమస్యలతో బెంగళూరులో ఆమె తుది శ్వాసను విడిచారు. 1938 జనవరి 7న కర్ణాటకలో పుట్టినటువంటి ఆమె అనేకమైనటువంటి ఆమె సినిమాలు తీశారు. ఇక ఆమె మహాకవి కాళిదాస చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సరోజాదేవి 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె ఒక లెజెండరీ యాక్ట్రెస్ అనమాట. తెలుగు మన భారతదేశంలోనే మంచి గొప్ప నటి ఆమె. గోడ దూకి వెళ్ళి అమరులకు సీఎం నివాళి. ఇక జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరవీరులకు నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థన ఏదైతే ఫతేహా ఉంటుందో ఆ ఫతేహాలు నిర్వహించారు. ఒక దశలో శ్మశాన వాటికలోకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అమాంతం ఆయన గోడ దూకి ఆ విధంగా శ్మశాన వాటికలోకి వెళ్ళి అక్కడ ఎవరైతే అమరవీరులు ఉన్నారో అమరవీరులకు ఆ విధంగా నివాళులు అర్పించడం జరిగింది అన్నట్టు. ఎందుకంటే అక్కడ కాస్త ఏదైతే ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయో అక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్య ఆ పరిస్థితుల మధ్యలో కాస్త కేంద్ర బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. దానికి సంబంధించి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అమరవీరులకు నివాళులు అర్పించే ప్రయత్నాలు అయితే చేశారన్నట్టు. 3వ టెస్టులో ఇండియా ఓటమి. లాస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ విన్నర్గా నిలిచింది. ఇక చేజింగ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 61 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. అద్భుతమైనటువంటి పోరాటంతో ఇంగ్లాండ్ బౌలర్లకు ఆయన ఎదురు నిలిచిండు. అయినా కూడా కొంతమంది బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త సరిగా ఫామ్లో లేకపోవడంతో కాస్త నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి భారత్కు. ఇక టెస్ట్ ఇండియా ఏదైతే 3వ టెస్ట్ ఇండియా 22 రన్స్ తేడాతో ఓడిపోయింది ఇండియా. ఇది పరిస్థితి అన్నట్టు. ఇక ఏముంది మన వెలుగు న్యూస్ పేపర్లో రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీ. అయితే
హాజరు కానున్నటువంటి తెలంగాణ ఏపీ సీఎంలు గోదావరి బనకచెర్ల కీలక చర్చ. ఏదైతే గోదావరి బనకచెర్ల వ్యవహారం ఉందో గోదావరి బనకచెర్ల వ్యవహారం పైన ఏపీ సీఎం తెలంగాణ సీఎం ఇద్దరు కూడా రేపు కేంద్రానికి అక్కడ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో వెళ్ళి అక్కడ కేంద్ర జలశక్తి శాఖ అయిన ఎవరైతే ఉన్నారో కేంద్ర జలశక్తి శాఖ అధికారితో వాళ్ళు భేటీ కాబోతూ ఉన్నారు అన్నట్టు. ఇక ఈయన కూడా ఎవరైతే మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన అక్కడ వీళ్ళు భేటీ అయ్యి ఈ సమస్యల గురించి, అంటే ఏవైతే ఎక్స్ట్రా వాటర్ మన వర్షాల ద్వారా వాటర్ ఎక్కువ యాడ్ అవుతూ ఉన్నదో, ఈ ఎక్కువ యాడ్ అయిపోయినటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ ఏమవుతుందంటే సముద్రంలో కలిసిపోతుంది, ఉత్తగా వేస్ట్ అయిపోతున్నది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా వేస్ట్ అయిపోతున్నది మస్తు వర్షాలు పడి. ఇక అట్లా అని చెప్పేసి ఆ మిగులు ఏవైతే నీళ్లు ఉన్నాయో, ఆ వరద నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ వరద వాటర్ ఏదైతే ఉందో ఆ నీళ్లు ఉత్తగా పోకుండా మేము ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఉత్తగబోయే వాటర్ కోసమే ప్రాజెక్టులు కట్టుకున్నాడు అనేది నవ్వుతారు ఆయన. దేంతో నవ్వాలో కూడా అర్థం కాదు మనుషులు, కానీ జనాలు అయితే పక్కపక్క నవ్వుతున్నారు. ఎందుకంటే అది అసలు వర్షాలు పడుడే ఆగమున్నది. ఒకవేళ పడనాడు పడుతుంది, పడనాడు పడుతుంది. ఆ మిగులు జలాలు ఏవైతే ఉంటాయి చూడు, మిగులు జలాలు కావాలి, వరద జలాలు వరదొచ్చి ఇట్లా కొట్టుకపోతాయి చూడు, మొత్తం నిండిపోయిన జలాల కోసము ప్రాజెక్టు కడతా అంటున్నాడు చంద్రబాబు కాక. ఇక దాన్ని ఎట్లా అవుతుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈయన చూస్తే తీరా పోయి ఇద్దరు పోయి ఆడ ఒప్పందాలు కుదుర్చుకొనే వస్తారన్న కోణంలో ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అది చూడాలి మరి నిజంగా ఎంతవరకు అవుతుంది. ప్రతిపక్షాల అనుమానం కూడా కరెక్ట్ అయ్యేటట్టు కొడుతున్నది కాస్త జాడ చూస్తే. ఎందుకంటే వీళ్ళు దోస్తులు సోపతి ముందు మరి ఆ సోపతి లెక్కలు చూపించుకుంటారా, ఈడ ప్రజల సమస్యలు పట్టించుకుంటారా, ఇద్దరు సీఎంలు కలిసి ప్రజలను మరి ఆ గోదావరి బనకచెర్ల తెలంగాణ ప్రజలను ముంచొస్తారా మరి ఇద్దరు కలిసి అనేది మాత్రం తెలియదు. వాస్తవానికి ఇక్కడైతే సమస్య ఉంది, ఆ సమస్య మీద మాట్లాడడానికే పోతురు, ఆ సామరస్యం కోసం పోతురు. వాస్తవానికి అది సామరస్యము, అదొక మీటింగు, ఈ వ్యవహారమే కాదు, అది దానికి అసలు ఒక రీజనే కాదు. అది ఏదో వరద నీళ్ళు పోతే దానికి ప్రాజెక్ట్ అన్నాడు అయితే ఇడ్డూరం అని చెప్పుకోవాలి. ఇక తెలంగాణ నీళ్లను వరద నీరు అది ఎక్కువైపోతున్నాయి పక్క రాష్ట్రంలో. ఆ ఎక్కువైపోయిన నీళ్ళని మేము సముద్రాలను ఉత్తగపోతున్నాయి ప్రతి ఏడాది. ఆ ఉత్తగపోయే నీళ్ళ కోసం మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. సిగ్గు శరం ఉండాలని జనాలు అయితే అంటారు. ఎందుకు చెప్పాలా, ఉత్తగపోయే నీళ్ళకి ప్రాజెక్ట్ అంటే ఓనాడు వాడకపోయే, ఓ ఏడు వరదలు వచ్చే ఓ ఏడు రాకపోయే ఉత్తగా ఆ వరద నీరు. మరి ఉత్తగా లేనప్పుడు ఎండబెట్టుకొని కూర్చుంటావా? అంత పెద్ద ప్రాజెక్టులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాదు కదా, అదంతా అద్రాగానం వ్యవహారం కదా. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతున్నది, క్లియర్గా జనాలకు అర్థమవుతున్నది. నాయకులకు అర్థమవుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. మరి ఇక ఏదైతే ఈడబ్ల్యూఎస్ కోసం 50% లిమిటెడ్ ఎత్తేయలేదా, ఇక మరి బీసీ రిజర్వేషన్లకు అభ్యంతరం ఏంటి అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి అయ్యా అంటే బీజేపీ లక్ష్మణ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ లక్ష్మణ్ అది అసాధ్యము, అది కుదరదు, అది ఎట్లయితుంది, ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ కూడా రాష్ట్రపతి ఆమోదం కావాలి, అది ఖచ్చితంగా కేంద్రం ఆమోదం కావాలి. అవన్నీ కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ముసాయిదాలు ఏర్పాటు చేసుకొని, మీరు జీవోలు ఏర్పాటు చేసుకొని జీవోలు జారీ చేసుకుంటే అవి పక్క రాష్ట్రాలలో ఆల్రెడీ తుటుక్కున నీటి మీద బుడగలాక తుటుక్కుమని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు వాటిని క్యాన్సల్ చేసి పాడేసింది. 27% రిజర్వేషన్ కోసం కొట్లాడితేనే గీడ 42% రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టు యాక్సెప్ట్ ఎట్లా చేస్తారని చెప్పేసి లక్ష్మణ్ మంచిగానే ప్రశ్నించిండు. దానికి వీళ్ళైతే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి మా చేతిలో ఉన్నది, మా ప్రభుత్వం చేతిలో ఉంటున్నది, మా సాయశక్తిలో మేము ట్రై చేస్తామంటున్నాను. అది వర్కౌట్ అయితే మంచిదే. అది మరి ఎలక్షన్స్ వరకే అన్నది మాత్రం వస్తే మాత్రం ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద చూపిస్తుంది. చూడు నిజంగా ఇంకొకసారి వాళ్ళు ఇట్లాంటి చీటింగ్ వ్యవహారాలు చేయొద్దురా ఆయన అన్న కోణంలో చూపిస్తారు. జనాలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా అని చెప్పేసి జనాలంతా కూడా, అంటే ప్రతిపక్షాలంతా వాదిస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష వాళ్ళు దీనిపైన అసహనంగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన మరి మొత్తం ఇప్పటికే దానికి సంబంధించి 2018 పంచాయతీ ఏదైతే ఇందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, 2018 పంచాయతీరాజ్ యాక్ట్కు అనుగుణంగానే 42% రిజర్వేషన్ మేము చేస్తా ఉన్నాము. బీసీ నేతలకు దమ్ముంటే బీజేపీ నేతలకు దమ్ముంటే బీసీ బిల్లులు 9వ షెడ్యూల్లో చేర్పించాలి. ఈ మాట కూడా వాస్తవం. ఈ పాయింట్ అయితే ఇది వీళ్ళకు దమ్ము లేని మాటలు ఇవన్నీ. చేసేటోని అంటారు చూడు, పనిచేసే ఎద్దుకే ముళ్ళగడ్డతో గెలుస్తూ ఉంటారు. ఇక ఆ టైపు ఈ బీజేపీ వాళ్ళు కూడా చేసే పనులను విడిచిపెట్టి వీళ్ళు చేయాల్సిన పనులు మాత్రం ఎక్కడో పోని గంగలు కలవాలి. వీళ్ళు కేంద్రంలో ఉన్నారు, కేంద్రంలోకి వెళ్ళి ఇట్లాంటి వ్యవహారాలు తీసుకురావాలి. మరి దమ్ముంటే అన్న మాట్లాడినట్టు కూడా మీరు నిజంగా పొన్నమన్న మాట్లాడినట్టు కూడా మీరు కూడా నిజంగా తీసుకొచ్చి అన్నకు పౌర్ణం వెలుగులు చూపిరి. ఖచ్చితంగా బీసీల వ్యవహారంలో 9వ షెడ్యూల్ ఏదైతే ఉందో 9వ షెడ్యూల్లో బీసీలు చేర్చండి. ఆ వ్యవహారం ఏదో కాన్సన్ట్రేట్ చేయండి. మన చేతిలో కూడా ఉంది కదా కొన్ని పనులు చేయాల్సినవి. అవి కాకుండా చేసేటోళ్ళు మనం మాత్రం కళ్ళు మూసుకొని పాలు తాగుతాము, జనాలు మనల్ని ఏం దొత్తలేరు అన్నట్టు బిల్డప్ చేయకూరు. బీజేపీ నేతలు కూడా మహిళల పట్ల తీన్మార్ మల్లన్న మాటలు తప్పు, అది వాస్తవమే. మహిళల పట్ల అనుచితంగా కాస్త మాట్లాడిండు. ఖచ్చితంగా మహిళలను ఉద్దేశించి కరెక్ట్ మాట్లాడదు. కానీ
క్యూనీస్ పైన చేసినటువంటి దాడి కూడా పెద్ద తప్పే. ఎందుకంటే హింసను ప్రోత్సహించినట్టు ఓరు గడ్డి నిజంగా వాడు గడ్డి అన్నం కాకుండా గడ్డి తింటాడని చెప్పేసి ఇంకోటి కూడా గడ్డి తింటే అదేమి న్యాయమయ్యా? న్యాయం అది. అది గడ్డి తింటే అది గడ్డి రాను ఆయన తినొద్దు, మనం తినాల్సింది ఇంత బువ్వ, ఇంత అన్నం, ఇంత సద్ది, ఏది ఇంత రొట్టె అని చెప్పేసి ఇంత చూపించాలి. ఇది ఆ తప్పును చూపించాలి. ఇక్కడ గడ్డి తింటున్నాడు పలానోడు చూడురి, ఇగో గడ్డి తినబట్టే, ఆ గడ్డి తింటే నాకు అవమానం అవుతుంది అని చెప్పుకోరి. కానీ ఆడు గడ్డి తినే నువ్వు గడ్డి తింటే ఏం లాభం అన్న కోణంలో జనాలు మండిపడుతూ ఉన్నారు అన్నట్టు. ఇక ఫ్లైట్లో సాంకేతిక లోపం కనిపించలేదు, ఇద్దరు పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్టులు పాస్ అయ్యారు. ఇద్దరు పైలట్లు కూడా బ్రీత్ అనలైజర్ టెస్టులు ఏవైతే ఉంటాయో పాస్ అయ్యారు అని చెప్తున్నారు. ఇక అందులో ఫ్లైట్లో మాత్రం ఖచ్చితంగా సాంకేతిక లోపం అయితే లేదని చెప్తున్నారు. ఇది కూడా ఎంత బట్టవాజు లెక్కలు తిప్పుతున్నారు వీళ్ళు. తిప్పి లాస్ట్కి చచ్చిపోయిన పైలట్ల మీద నిందారోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు జరిగినూరి. ఇద్దరు పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో పాస్ అయ్యారు, మెడికల్ పరిస్థితి ఇద్దరిది సరిగ్గానే ఉన్నది. ఈడొక డైలాగ్ వేసారు. ఓకే, ఎయిర్ ఇండియా CEO క్యాంపెల్ ఎవరైతే క్యాంపబెల్ ఉన్నాడో, క్యాంపబెల్ విల్సన్, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఇతగాడు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం నివేదిక పైన ఆయన స్పందించారు. ఇక కాకపోతే క్రాష్కు పైలటే కారణమా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్పుకుంటుంది ఆ అనుమానాలు ఏంటి ఉన్నాయి చూడు. ఇద్దరిలో ఒకరికి మెడికల్ హిస్టరీ అంటే ఇక ఆయన చాలా రోజులు అయిందంట, ఆయనకు మెడికల్ టెస్టులు చేసి చాలా రోజులు అయిందంట. ఇక మరి లాంగ్ లీవ్ తర్వాత విధుల్లోకి వచ్చాడు. మరి మనకు సిగ్గుండాలి కదా, సంస్థదే కదా అది వ్యవహారం. అతగాడు లాంగ్ లీవ్ నుంచి వచ్చిండు. లాంగ్ లీవ్ నుంచి వచ్చినప్పుడు ఎవడు టెస్టులు చేయాలి, ఎవడి రెస్పాన్సిబిలిటీ? ఆ వైద్య టెస్టులు ఏవైతే ఉంటాయో హెల్త్కి సంబంధించి అవి ఎవడు చేయాలి? మీరు కదరా ఆయన, మీ సంస్థ చేయాలి కదా, సిగ్గుశరం తప్పినోడా అని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు ఇతగాడి మీద. ఇది సూసైడ్ ప్రయత్నంలా కనిపిస్తున్నదని చెప్పేసి ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ సందేహం. ఈ ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఎవరు అతగాడు తెలియదు, కానీ ఈ ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఎవరి మీద వేసిండు అంటే ఒక ఆయన మీద, లాంగ్ లీవ్ తీసుకున్న ఆయన మీద, ఒక ఆయన మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఎందుకు ఇక లేడు కదా, ప్రూఫ్ లేదు, చచ్చిపోయింది. దానికి ప్రూఫ్ ఇక ఇవ్వడు చెప్పారు, దానికి డిసైడ్ చేస్తూ లేడు. ఎందుకంటే ఇదంతా సంస్థ మీద పడగలదు. కేంద్రం కూడా హుషారు లెక్కలు ఇవి, మన కేంద్ర ప్రభుత్వం హుషారు లెక్కలే. ఇది తప్పు చేయరు అలా లోసుకోక. వీళ్ళు ఇన్ని రోజులు సర్వే ఏం చేసారు తెలుసా, దీని మీద నివేదికలు ఏం తయారు చేసేది, దీని మీద వెనకాల ఉన్న సర్వే ఏం చేశారు అంటే, నీకు ఎక్కడ లూపోలు దొరుకుతా చూడసు, నీకు లూపోలు దొరుకుతుందా, దాని లూపోల మీద తోసిపుచ్చుదాం, మళ్ళీ నువ్వు బతికి బట్టగట్టాలి కదా, ఎయిర్ ఇండియా ఉంటుందా, మళ్ళా మొత్తం జనాలు తిరగబడతారు. అది నీ మీద తప్పు కాకుండా జస్ట్ ఇట్లా పాయింట్లు ఏమైనా చాలు, అనుమానం లేక తిరగాలు, దానికి జనాలు అట్లా మళ్ళీపోతారు అంతే అన్న కాన్సెప్ట్లో కేంద్రం ఇట్లా ఈ కుట్రపూరితమైనటువంటి వ్యూహాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఏం చేసిరు అయ్యా అంటే ఓ పైలట్ మీద తోసిపుచ్చేస్తున్నారు. పైలట్ అంటే మానసికంగా ఆయన చక్కగా లేడు, ఆత్మహత్య చేసుకోవాలనిపించే ధోరణిలో ఆయన వ్యవహరించిండంట. ఇక ఆ ధోరణిలోనే ఈయన ఎప్పుడో బంద్ చేసి పెట్టిండంట. అప్పటికే వాళ్ళు కాక్పిట్లో ఆయన మాట్లాడిన రికార్డింగ్లు అవన్నీ ఉన్నాయి, అవన్నిటి వ్యవహారం కూడా మాట్లాడింది. అయినా వీళ్ళు సిగ్గుశరం లేకుండా సచినోని మీద వేసి, ఆయన మీద వేసి, ఆయనను గౌరవించాల్సింది పోయి, ఆయనకు మర్యాద ఇవ్వాల్సింది పోయి, గసోటి ఆయన మీద వీళ్ళు గిట్లా అబండాలు మోపుతూ ఉన్నారు. ఆయన ఆడికి వాళ్ళు ప్రయత్నాలు చేసిరు, మరి అంటే వీరమరణం పొందిండు ఆయన. ఎంతోమందిని కాపాడడానికి ట్రై చేసినా కూడా ఆయన మరణించిండు. అది టెక్నికల్ లోపం, అది మీ సంస్థ లోపం, అది సంస్థను తిట్టిపోయగలరని చెప్పేసి బట్టవాజు లెక్కలు ఇవన్నీ. ఇక గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్రపతి ముర్ము, హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్, ఇక లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఏదైతే కవిందర్ గుప్తా నియామకాలు జరుగుతూ ఉన్నాయన్నట్టు. ఎంపీటీసీల లెక్క తేలిందంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి మనం మాట్లాడదాం. 71 పేజీలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో తగ్గినటువంటి 74 స్థానాలు. అయితే ఇంతకుముందు 71 ఏదైతే జీపీలు మున్సిపాలిటీలో విలీనమైనాయి అన్నట్టు మొన్న రీసెంట్ టైంలో ఇక ఏవైతే RRR అదంతా అని చెప్పేసి ఉందో ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని గ్రామాలు అన్నీ కూడా మున్సిపాలిటీ ఇలా చేరినాయి అన్నట్టు. ఆ చేరిక వల్ల ఏమైతే కాస్త తగ్గింది, 44 స్థానాలలో తగ్గింది. ఇక 31 జెడ్పీలు, 566 ఎంపీపీలు, ఇక అంతే సంఖ్యలో జెడ్పీటీసీలు కూడా. తాజాగా ఇంద్రేశం, ఇక జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఇక ఇవి కూడా కొత్త మున్సిపాలిటీలు ఏర్పడతాయంట. ఇక 18 పంచాయతీలు మున్సిపాలిటీ పరిధిలోకి వెళితే మరిన్ని ఎంపీటీసీ స్థానాలు కూడా తగ్గే ఛాన్స్, ఇంకా 18 కూడా మున్సిపాలిటీ స్థానాలకు వెళ్ళిపోతాయి. ఇక ఇవాళ భూమిపైకి శుభాంశు శుక్లా సోమవారం మధ్యాహ్నం ISSతో స్పేస్ క్రాఫ్ట్ అన్డాకింగ్, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల కంటే ఇవాళ 3 గంటలకు ఇక భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. కాలిఫోర్నియా పసిఫిక్ సముద్ర తీరంలో ల్యాండింగ్. అది ఇక శుభాంశు శుక్లా వస్తున్నాడు, 22 గంటల ప్రయాణం ఇంకా ఆయనకు. ఇది అయితే ఇవాళ ప్రధానంగా వెలుగులో ప్రచురించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా.
ఇక మనం ఒక్కసారి మనము దిశ పేపర్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏది మన లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఎంపీటీసీల స్థానాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రధానంగా ప్రచురించిన వాళ్ళు. ఇక పోరాడి ఓడిన భారత్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ వృధా, చేతులెత్తేసినటువంటి టాప్ మిడిల్ ఆర్డర్స్. ఇక టాప్ మిడిల్ ఆర్డర్లు 22 పరుగుల తేడాతో గెలిచినటువంటి ఇంగ్లాండ్ టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో ప్రత్యర్థి జట్టు పైచేయి ఇండియాకు కలిసి రాని లార్డ్స్ మైదానం. ఇక మైదానం పేరు ఎప్పుడు మనం మాత్రం గెలిచే ప్రయత్నం కాదు, కానీ ఆడ ఎప్పుడు కూడా గెలిచిన దాఖలాలు లేవు మనకి. ఇక దాని పేరు చెప్పుకోవాలి, ఎందుకంటే గెలవలేం కాబట్టి. గెలవనప్పుడు దాని పేరు చెప్పాలి, గెలిస్తేనేమో మన వీరుల పేరు చెప్పాలన్నట్టు. ఇది ప్రధానంగా ఇందులో మనకు ప్రచురించినటువంటిది వార్తా చూద్దాము. ఎంపీటీసీ స్థానాలు 5774 లెక్కలు తేల్చేసినటువంటి అధికారులు. ఇక ఏదైతే ఇక రిజర్వేషన్లే తరువాయి. గత మార్చి తర్వాత తగ్గిన సంఖ్య, పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో గ్రామ విలీనమే కారణము. ఇప్పటికీ జెడ్పీటీసీ స్థానాలు ఫైనల్. ఇగో చూడు, రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంపీటీసీ స్థానాల వివరాలు ఇవన్నీ. ఏ జిల్లాల ఎట్లెట్లున్నాయో జర్ర ఫోకస్ చెయ్యి నాయన మైపాలు, జర్ర ఫోకస్ చెయ్యి. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఇక ఇది ఆదిలాబాద్ జిల్లాలో 166 స్థానాలు, ఆసిఫాబాద్లో 127, మంచిర్యాలలో 129, నిర్మల్లో 157, కరీంనగర్లో 170, జగిత్యాలలో 216, సిరిసిల్లలో 123, పెద్దపల్లి 139, నిజామాబాద్లో 307, కామారెడ్డిలో 237, సిద్దిపేట 230, సంగారెడ్డి 273, మెదకు 190, రంగారెడ్డిలో 231. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ కూడా ఇట్లా పూర్తిగా. మహబూబ్ నగర్లో ఎంత? రంగారెడ్డిలో 231, మహబూబ్ నగర్లో 175, నాగర్ కర్నూలులో 210, గద్వాలలో 142, వనపర్తి 133, సూర్యాపేట 235, నల్గొండ 352. ఇట్లా లైన్గా అంతా కొత్తగూడెం వరకు వచ్చింది. కొత్తగూడెంలో లాస్ట్కి ఖమ్మంలో ఎంత? 288, కొత్తగూడెంలో 233. మీరు చూసుకోవాలి, మొత్తం చదవాలంటే కాదు కానీ మొత్తం టోటల్ ఎంత? 5744 స్థానాలు అన్నట్టు. ఇది వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చి వీళ్ళు. ఇక ఇది మొత్తం ఏదైతే షెడ్యూల్ ఖరారు అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎన్నికలు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక ఉపాధ్యాయులు ఇప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్ టీచర్లు, హెచ్ఎంలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటి నుంచి వాళ్ళ నుంచి ఏదైతే పత్రాల స్వీకరణ 17 నుంచి 20 వరకు కూడా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్స్ సమర్పణకు అవకాశము. ఎవరో జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఎవరైతే తహతహలాడే వాళ్ళు ఉంటారో, ఖచ్చితంగా అర్హులు ఉంటారో, ఆ అర్హులు మాత్రం ఖచ్చితంగా ఈ దరఖాస్తులు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దరఖాస్తులు చేసుకున్న జరిగేది ఏంటంటే ఈ అర్హులు కాదు, అర్హులకు వస్తాయో రావదో కానీ తహతహలు ఉంటాయి చూడు, పైసలు పోసేటోళ్ళకు, అసలు వాళ్ళకు కూడా అందే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇక ఏదైతే విద్వేష ప్రసంగాలను అరికట్టండి, అలా అని భావ ప్రకటన స్వేచ్ఛను హరించొద్దు, వాక్ స్వతంత్రం పైన ప్రజలకు అవగాహన కల్పించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం. విద్వేషాలు చెయ్యడం ఓకే, అది వాక్ స్వతంత్రం అని చెప్పేసి దాన్ని అడ్డగోలు మాటలని మాట్లాడి వాక్ స్వతంత్రం అని ఎవరు కూడా మాట్లాడద్దు అన్న కోణంలో, వాక్ స్వతంత్రం అంటే ఏంటి అన్న కోణంలో ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే అందరికీ దానిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చొరవ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది అన్నట్టు. అది వాస్తవానికి తెలవాలి, ప్రజలందరికీ కూడా నిజంగా తెలవాల్సిన వ్యవహారం అదంతా. గోదావరి జలాలు తెచ్చుడంటే గ్లాసులో సోడా పోసినట్టు కాదు, 3 అడుగులు ఉన్నాయన 6 అడుగుల ఎత్తు ఎగురుతున్నాడు. ఎవరబ్బా 3 అడుగులైనా? ప్రతిపక్ష నేత. యాద్ చేసుకోరి, నాకైతే గుర్తున్నది, మీకు గుర్తుంటే చెప్పురి. 10 ఏళ్ళు మంత్రి సొంత మండలానికి పోలీస్ స్టేషన్ సైతం తెచ్చుకోలేదు. ఇక గట్లోంటోళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను అడ్డుకుంటా అంటున్నాడు, గసంట ఆయన నన్ను అడ్డుకుంటాడంట. ఇక 10 ఏళ్లలో గోదావరి జలాలను తుంగతుర్తికి ఎందుకు తేలేదు? మీరు గ్రామాల్లో బెల్ట్ షాపులు వేస్తే మేము రేషన్ షాపులు ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఇక తులసివనంలో గంజాయి మొక్క వచ్చే ఎన్నికల్లో నేలమట్టం. తులసివనంలో గంజాయి మొక్కనట, ఎవరు తులసివనం, ఎవరు గంజాయి ఏమో. ఇక తిరుమలగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. త్వరలో స్థానిక ఎన్నికల కోసం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పక్కా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, మీరు ఏవైతే ఉన్నారో ఏవైతే
గోదావరి జలాలు ఉన్నాయి, గోదావరి జలాలలో అంటే గ్లాస్లో సోడా వేసి బుస్తున పొంగించినంత ఈజీ కాదు అంటుడు. మరి కాక కూడా లాస్ట్కి ఏం చేస్తాడు అనేది భయమైతుంది. కిషోర్ మాటలు మాట్లాడినప్పుడు ఈ గోదావరి జలాలు మొత్తం అప్పనంగా మొత్తం ఆంధ్రాకి అప్పచెప్పొస్తాడా అనేది భయపడుతున్నారు ప్రతిపక్షాలు కూడా. వాళ్ళు అడిగేది బాగానే ఉంది. రేపు ఢిల్లీలో రేవంత్ చంద్రబాబు భేటీ, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో బనకచర్లపైన చర్చ ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. హైకోర్టు సీజే కదా, సీజేగా అపరేష్ కుమార్ సింగ్ ఇక కొలీజియం సిఫార్సు ఆమోదించినటువంటి రాష్ట్రపతి ముర్ము తెలంగాణ 7వ చీఫ్ జస్టిస్గా స్వీకరించనున్న బాధ్యతలు. ఈయన 7వ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఆయన. ఇక జస్టిస్ అలోక్ ఆరాధే స్థానంలో బాధ్యతలు ఈయన స్వీకరించబోతా ఉన్నారు. ఇక పూర్తి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, గతంలో మాదిరిగా 60% కడితే సరిపోతుంది స్పష్టం చేసిన హైకోర్టు. ఏదైతే డెంటల్ ఫీజు విద్యార్థులకు ఊరట, ఏదైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వైద్య విద్యార్థులకు ఏదైతే వాళ్ళకు కాస్త కేంద్రం ఊరట ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక పూర్తి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు, గతంలో మాదిరిగా 60% కడితే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఇక ఈ వ్యవహారంలో కొంచెం చూసుకుంటూ పోదాం. మళ్ళీ ఇట్లా నుంచి ఇట్లా భార్య భర్త ఓ లేడీ, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లెక్క భార్య భర్త ఓ లేడీ. ఇక్కడ టైటిల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు, రీల్స్ చేసే యువతితో సృజన వివాహేతర సంబంధం. సృజన్ అంటే ఇతగాడు, ప్రత్యూష ఆమె భార్య భర్తలు. ఇక తట్టుకోలేక ఉరేసుకున్న భార్య ప్రత్యూష ఆత్మహత్య, తట్టుకోలేక ఆమె ఉరేసుకుంది. దంపతులు ఇద్దరు కూడా వైద్యులే. ఇక భర్త సహా నలుగురిపై కేసు. వరంగల్ జిల్లా మట్టెవాడలో ఘటన. ఇక అయితే మంచి వైద్య కోర్సులు చేసి ఎంతో కష్టపడి చాలా జీవితం మీద ఎన్నో విరక్తులు అంటే కష్టపడి చదివేటప్పుడు ఎన్ని విరక్తులు ఏర్పడుతున్నాయి. అది విరక్తులను ఎదుర్కొని వాళ్ళ జీవితాలను మొత్తం సమస్యలను ఎదుర్కొని మళ్ళా ఆ వైద్యంలో మంచి పటిష్టత తెచ్చుకొని వైద్యులయ్యి జీవితాలు మళ్ళీ కొత్త 2 జంటలు ఒక 2 వ్యక్తులు ఒక జోడీ అయ్యి పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళ సంసారం కొనసాగించుకుంటా కూడా సిగ్గుమాలిన పని తీసుకొచ్చింది ఏంటంటే ఈ రీల్స్ తేవడం వల్ల. ఈ రీల్స్ అనేది రావడం వల్ల ఈ రీల్స్ అడ్డగోలుగా నిజంగా చూస్తాం ఓపెన్ చేసి. ఎవడెవరితోటి రీల్ చేస్తుంటో తెలియదు, ఎవడెవరితోటి తిరుగుతుంటుందో తెలియదు. ఆన్ పిల్ల వీడు ఈయన పిల్ల వాడు అన్నట్టుగా ఏడెన్నో కనిపిస్తూ ఉంటారు ఆ వ్యవహారాలన్నీ. ఇక వాళ్ళు కూడా చూస్తారు, చూసి ఆ రీల్స్ వల్లనే చాలా సంసారాలు ఆగమని. ఆ రీల్స్ వల్ల నేను చూసిన కాడికైతే సోషల్ మీడియా ఇన్న కాడికి ఎందుకు పెద్ద సెలబ్రిటీలే ఎందుకు అమ్మ నువ్వు ఎందుకు అయ్యా నువ్వు ఎందుకో మీ ఇద్దరు విడిపోయారు అంటే రీల్స్ చేస్తాడు నా పెళ్ళం, రీల్స్ చేస్తాడు నా మొగడు, నాకు తెలియకుండా వేరే దాంతో రీల్స్ చేస్తాడు, నాకు తెలియకుండా వేరే వాళ్ళతో రీల్స్ చేస్తాడు. వీటి వల్ల విడాకులకు వచ్చిరు. విడాకులే కాదు సచ్చిరు, ఆత్మహత్యలు చేసుకొని ఇట్లా చాలామంది. ఏదంటే రీల్స్. మీ సంసారం వేరు, పర్సనల్ జీవితాలు వేరు, ఈ పిచ్చి ఎంటర్టైన్మెంట్ అనేది మనము యాక్టర్స్ కాదు అందరం. ఆడ సినీ రంగంలో పోయి అంటే మీరు పోయి సినిమాలలో పోయి మీకు ఛాన్సులు ఏం రావు. మీరు ఈడ కుప్పిగంతులు వేసినంత మాత్రాన, మీరు ఫేమస్ అయినంత మాత్రాన మీకేమో కోట్లు ఏమి వచ్చి కురవవు మీ ఇంట్లో. మీ సంసారం బాగుండాలి, మీ పిల్లజల్ల బాగుండాలంటే కొన్నిటిని అవాయిడ్ చేయాలి. ఈ పనికిమాలిన దందాలు ఇవన్నీ, ఈ పనికిమాలని అవాయిడ్ చేసినప్పుడే మీ సంసారాలు బాగుంటాయి. ఈ పనికిమాలని మీకు నాకు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలని సోకుంటే ఇట్లా సంసారాలు మొత్తం రోడ్న పడతాయి. ఇట్లా జీవితాలు ఆగమవుతాయి అన్నట్టు. ఇవి చూసి అన్న ఇంకా సిగ్గుశరం తెచ్చుకోరు. ఎవరైనా రీల్స్ చెడదారిలో రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు చూడు, అసలు వాళ్ళు మంచిగా ఉపయోగించుకుంటే ఓకే, అవసరాలకు కానీ వాళ్ళ బిజినెస్లకు కానీ అట్లా చేసే ఓకే. ఊరికే పని లేక చెత్త రీల్స్ ఈడాని తిట్టా ఆడిని తిట్టా అదో వ్యవహారం సోషల్ మీడియాలో అవే ఎక్కువ ప్రమోట్ చేయబట్టింది ఈ రీల్స్ కూడా. గట్లున్నది పరిస్థితి. కాబట్టి చూసి భద్రంగా ఇది మంచిది కాదు, ఇది ఒక పెద్ద మాఫియా. అది రీల్స్ వ్యవహారంలో పెద్ద అంటే సంసారాలు కొల్లగొట్టే మాఫియాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాడి సంసారం ముద్దుగానే పెట్టుకుంటాడు, మీ సంసారాలు ఖరాబ్ చేస్తుంటారు చూడండి, జాగ్రత్త. ఇట్లాంటివి ఉంటాయి కూడా. ఏది మల్లన్నపై చర్యలు తీసుకోండి, మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు. మహిళా కమిషన్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఇక ఫిర్యాదు తీసుకునేందుకు సెక్రటరీ నిరాకరణ. మహిళా సెక్రటరీ ఉంటుంది కదా, ఈమె ఇచ్చే ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆయన చేసినటువంటి అభ్యంతర వ్యాఖ్యలపైన ఈమె పత్రం తీసుకుపోయి ఇచ్చింది కదా, ఆ పత్రం గురించి ఆ సెక్రటరీ కనీసం తీసుకోవట్లేదు అంట. నీదే తప్పుందని చెప్పి స్పందించినటువంటి సభ్యులు, ఇంకా మిగిలిన సభ్యులు ఉంటారు కదా, ఇక ఆడవిలో కదా వచ్చి మాట్లాడింది కదా, తీసుకో అక్క అని చెప్పేసి బతిలాడి అందరు కలిసి మాట్లాడి మంత్రాలు చేసి ఇక కంప్లైంట్ స్వీకరించేటట్టు ఫోటో పోజ్ కోసం, కనీసం ఫోటో పోజ్ కన్నది ఈ అక్క జర ఫోటో పోజ్ కోసం అన్న అని చెప్పేసి ఇక కవిత బతిలాడినట్టున్నది. లోపల మిగిలిన బతిలాడితే సరే అని చెప్పేసి ఆ మిగిలిన ఒప్పించి ఆ ఫోటో ఒకటి పోజ్ కోసం అయితే తీసిరు. అది వాస్తవమే, కానీ మహిళలను తిట్టొద్దు ఎవడైనా కానీ. తీర్మాన్ మల్లన్న గన్మెన్ సరెండర్. ఇక కేసు దర్యాప్తు కారణంగా సివిల్ విధుల కేటాయింపు అంటే మళ్ళా వారి స్థానంలో కొత్తగా 2 నియామకం.
ఇక ఎవరైతే ఆయన గన్ ఫైరింగ్ చేసింది కదా ఆయననే స్వయంగా సరెండర్ అయిపోయాడు. ఇక నేను చేసింది అంటే మిస్టేక్, అక్కడ పరిస్థితులను బట్టి నేనైతే గన్ ఫైర్ చేసిన సరెండర్ అవుతున్నా, మీ ఇష్టం మరి దీనికి ఏమి యాక్షన్ తీసుకుంటారు అన్నట్టు ఆయన సరెండర్ అయ్యింది అన్నట్టు. దానికి ఈయన ప్లేస్లో కొత్త వాళ్ళని ఇద్దరిని అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక మండలి చైర్మన్ గుత్తా డీజీపీకి తీన్మార్ మల్లన్న కూడా ఆయన కూడా ఫిర్యాదు, ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. ఇది టిట్ ఫర్ టాట్. నటి సరోజాదేవి కన్నుమూత, ఇది మాట్లాడుకున్నాం మనం. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ ఇక వచ్చే 6 నెలల్లో 11,476 పాఠశాలల్లో అందుబాటులోకి. ఇక టీ ఫైబర్ సేవలతో విద్యార్థులకు డిజిటల్ విద్యలు నేర్పించే క్రమంలో వాళ్ళకు ఖచ్చితంగా ఇంటర్నెట్ అవసరం ఉంటుంది కాబట్టి 11,000 పైచిలకు పాఠశాలలకైతే ఖచ్చితంగా ఇంటర్నెట్ని అయితే అందజేస్తూ ఉన్నది ప్రభుత్వము. దీనికి సంబంధించి ఇక ఇది చూద్దాము ఒకసారి. ఇదేంది సరే, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఏదైతే టీడీపీకి చెందినటువంటి సీనియర్ నేతకు కీలక పదవి. ఇక ఇట్లా కూడా కట్టబెడతా ఉంటారు, గవర్నర్లకు కూడా అంటబెడుతున్నారు ఇట్లా. అదే సరే, హర్యానాకు ఆసిమ్ కుమార్ ఘోష్. ఇక లడక్ ఎల్జీగా కవీందర్ గుప్తా. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళందరూ కూడా బదలాయింపు చర్యల్లో భాగంగా బదలైతా ఉన్నారు. సమోసాలు జిలేబీకి హెచ్చరిక బోర్డులు. ఇది చూడు, వాటిలోని కొవ్వు చక్కెర స్థాయిలు తెలిపేలా ఏర్పాటు చేయండి. కేంద్రం ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. నాగపూర్ ఎయిమ్స్ నుంచి ప్రచారం షురు. ఇక ఏవైతే జీవనశైలి వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా ఇక్కడ నుంచి నాగపూర్ ఎయిమ్స్ నుంచి దానిపైన అవగాహన కార్యక్రమాలు. ఈ సమోసాకి జిలేబీలు తింటే అందులో చక్కెర పదార్థాలు, కొవ్వు పదార్థాలు అవి విచ్చలవిడిగా ఉంటున్నాయి కాబట్టి కృత్రిమ చక్కెర పదార్థాలు, కృత్రిమ కొవ్వు పదార్థాలు, వాటి వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. దానివల్లనే ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిపైన అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉంది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ. ఇక ఇదేది క్రషర్ మాఫియాకు చెక్కు, త్వరలో పాలసీ ప్రకటన. ఇక మైనింగ్ శాఖ కసరత్తులు, విద్యుత్ బిల్లుల ఆధారంగా ఫీజు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో తరహా విధానం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించే ఛాన్స్. అయితే దీనిపైన ఓ పాలసీలు తీసుకొస్తారంట. ఇదివరకు ఏమైందంటే చక్కెర ఇవైతే ఏముందో ఇది క్రషర్ మాఫియా. ఈ క్రషర్ మాఫియా ఏదైతే ఉందో క్రషర్ మిషన్స్ ఉంటాయి కదా, రోజువారికే గింతే పరిధిలో నడవాలి, ఏదో లిమిట్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఆ లిమిట్ అని చెప్తున్నారు. ఇక దొంగసాటుగా ఈ లిమిట్ మించి ఆ క్రషర్ ఏర్పాటు చేసి అదంతా కూడా కంకర అవన్నీ ఉంటాయి కదా, వాటిని ఏర్పాట్లు చేసి ఎక్స్పోర్ట్ కొడుతున్నారు, అమ్ముకుంటున్నారు అన్నట్టు. అయితే అదొక మాఫియా తయారైంది. దొంగ లెక్కలు మళ్ళీ వీళ్ళు తయారు చేసేదేమో వీళ్ళేమో లక్షల అమ్ముకుంటున్నారు, ఈడ వేలలా చూపిస్తున్నారు అమ్ముకున్నది కూడా పరిస్థితి. ఇక అట్లా ఉన్నదని చెప్పేసి దీనికి సంబంధించి దాని బిల్లుల ఆధారంగా విద్యుత్ బిల్లుల ఆధారంగా విద్యుత్ ఎంత ఖర్చు అయింది దాని ఆధారంగా దానికి సంబంధించి ఇక అసెంబ్లీకి ఈ సమావేశంలో దానికి వచ్చే సమావేశంలో మైనింగ్ శాఖ కొత్త పాలసీ ప్రకటన చేస్తూ ఉన్నది అన్నట్టు. నేడే భూమిపైకి శుభాంశు శుక్లా. ఇక టీం తిరుగు ప్రయాణం మొదలైంది. ఇక అండా కింగ్ సక్సెస్ 22 గంటల ప్రయాణం సాయంత్రం 3 గంటలకు కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్ అయ్యే అవకాశం. గురుకులాల్లో మరణ మృదంగం. ఇక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి గురుకులాల్లో పరిస్థితి ఇట్లుంది. కాంగ్రెస్ 20 నెలల పాలనలో 93 మంది విద్యార్థుల మృతి. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కరెక్టే, నిజంగా వాస్తవం. అంటే గురుకులాల్లో ఇంతమంది విద్యార్థులు చస్తూ ఉంటే విద్యార్థులు ఇట్లా ప్రాణాలు కోల్పోతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయన్న కోణంలో అక్కడ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఖచ్చితంగా అక్కడ నిఘా పెట్టాలి. అక్కడ సీసీ కెమెరాలు కరెక్ట్ ఉండాలి. ఫుడ్ వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఫుడ్లో కల్తీ ఫుడ్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇదే దందా నడిచింది. వీళ్ళు వాళ్ళని ఎత్తి చూపించారు, వాళ్ళు వీళ్ళని ఎత్తి చూపించారు. ఇదే నడుస్తుంటుంది తప్ప వాళ్ళ సమస్యలు తీరట్లేవు. ఇప్పుడు ఈయన మాట్లాడినంత ఈజీగా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా చేసిరా? చేయలే. సరే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? అప్పుడు వీళ్ళు కూడా మాట్లాడారు. వీళ్ళు చేస్తున్నారా అంటే ఆ విద్యార్థుల పరిస్థితులు ఆనే ఉన్నాయి, కానీ వీళ్ళు మాత్రం ఇవే ఉద్దర గప్పాలు నరుకుతూ ఉంటారు అన్నట్టు. ఇది ఇవాల్టి వెలుగు న్యూస్ పేపర్లోని ప్రధానమైనటువంటి వార్తలు. ఇక మరొకసారి మనం నమస్తే తెలంగాణకు పోతే ప్రతిపక్షాల మీద ఏ విధంగా అంటే అధికార పక్షం పైన ఏ విధంగా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయో తెలుస్తుంది. నీళ్ల కోసం కాలువలలో నిరసన, ఇంకా నీళ్లు లేవు. ఇక ఓ దిక్కు ఏదైతే ఎంజీకేఎల్ పరిధిలోని కాలువలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా ఏదైతే పాన్గల్ మండలం కృష్ణాపూర్ వద్ద D8 కెనాల్లోకి దిగినటువంటి రైతుల నిరసన తెలిపారు. ఈ విధంగా కాలువలకు దిగి మరి వాళ్ళు నిరసన తెలుపుతారు. మాకు నీళ్లు లేవు మొర్రో అని మొత్తుకుంటున్నారు. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. తెలంగాణ రైతుల గోస, ఇక రేవంత్కు ఏపీ ధ్యాస నిజమే అని జనాలు అంటున్నారు. పొలాలు ఎండుముఖం పడుతుండటంతో వెంటనే గన్పూర్ ప్రాజెక్టుకు సింగూరు నీటిని విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రజావాణిలో కలెక్టర్కు
విన్నవించింది. 4 రోజుల్లో స్పందించలేకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి ఇంకా పద్మ దేవేందర్ రెడ్డి కూడా ఇక షేరి సుభాష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. వీళ్ళ విధంగా మాట్లాడుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగొల్లుపల్లిలో కూడా ఇదే పరిస్థితి, నీటి సమస్యలు ఇక ఇవే పరిస్థితి. కాబట్టి మహిళల రైతుల సోమవారం అంటే ఎరువుల గురించి ఇక ఆధార్ కార్డులను లైన్లో పెట్టి ఎరువులు తీసుకోవాలి, ఆధార్ కార్డు చూపిస్తే ఒక సంచి ఇస్తాడు, దాని ప్రకారం జరుగుతుంది. ఎరువుల మీద సమస్యలు అయితే తీరట్లేవన్న కోణంలో వీళ్ళు ప్రభుత్వాలను వేసుకుంటా ఉన్నారు. బాబు కోసం కొత్త మోసం, ఇక బనకచెర్ల ప్రాజెక్టు పైన న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం. రేవంత్ రెడ్డి అత్యుత్సాహం, ఢిల్లీకి పరుగులు. ఏది జీబీ లింకును కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారు మాత్రం ఎందుకింత తహతహలాడుతోంది. ఇక కేంద్ర మంత్రి నేతృత్వంలో అనధికార అఫెక్స్ 16న 2 ముఖ్యమంత్రులతో భేటీకి నిర్ణయం. ఏపీతో చర్చకు ఆరాటం ఎందుకు? నిపుణులు రేవంత్ తీరుపై అనుమానాలు అభ్యంతరాలు. నిజంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ప్రతిపక్షాలు. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతున్నదో ఎవరికి అర్థమైతలేదు. వీళ్ళు పోయి ఆంధ్రాకు సపోర్ట్ చేసి వస్తారా లేకపోతే ఇక్కడ తెలంగాణకు మద్దతు పలుకుతారా అనేది తెలుస్తుంది. ఎప్పుడు 16న తేలుతుంది ఏదనేది, ఈ బండాలం బయటపడుతుంది. అప్పటి నుంచి ఇక ప్రభుత్వానికి చుక్కలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఉద్యోగుల భూమికి బిగ్ ఎసరు. గోపన్పల్లిలో 9,000 కోట్ల భూదందాతో కీలక మలుపు. ఇక కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులను కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రైవేటు వ్యక్తులు ఇక ఉద్యోగాలకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసినటువంటి రెవెన్యూ అధికారులు సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు. ఆ సందర్భంగా బయటపడినటువంటి ఉత్తర్వులతో అవాక్కైనటువంటి నాయకులు ప్రైవేటు వ్యక్తులకు రెవెన్యూ శాఖ వత్తాసు పలుకుతుందనే ఆరోపణలు. ఇక రికార్డుల్లో లేని సబ్ డివిజన్ల పైన కూడా అధికారుల అధికారిక ఉత్తర్వులు. ఇక లేఅవుట్లో మార్ట్గేజ్ చేసినట్టు తర్వాత ప్రైవేటుకు ద్వారాలు. ఈ విధంగా కొనసాగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగుల భూములు ఏవైతే ఉన్నాయో బిగ్ టీమ్ ఎసరు పెట్టింది. అంటే వీళ్ళు మొత్తానికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఏదైతే ఇండ్ల కోసం కేటాయించాలనే భూములు ఉన్నాయి కదా, 8,000 కోట్లు చూడండి, 9,000 కోట్ల భూదందా. అంటే అన్ని వేల కోట్ల భూములను మొత్తం దారాదత్తం చేసే పనిలో పడింది ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బనకచెర్ల కోసం రంగంలోకి కేంద్రం. ఇక జీబీ లింకు కోసం గ్రౌండ్ ప్రిపేర్. నేడు వెదిరే శ్రీరామ్ మీట్ ది ప్రెస్. సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే పలుమార్లు మంతనాలు. ఎన్ని మంతనాలు చేసినా ఈయన తంత్రాలు జరుగుతున్నాయి అన్నట్టు తెలుస్తుంది. బీసీ కోటాపై కాంగ్రెస్ బీజేపీ నిర్లక్ష్యం. ఇంకా 9 షెడ్యూల్లో చేర్చితేనే కోటా పదిలం. ఆర్డినెన్స్ ద్వారా అమలు సులభం కాదు. దాని ఆమోదంపై 2 పార్టీలు కూడా విఫలం. అయిష్టంగానే అడుగులేస్తున్నటువంటి కాంగ్రెస్ అసలే పట్టించుకొని బీజేపీ నాయకులు. బీసీలను బలి పశువులు చేస్తున్న పాలకులు. సమాజ్వాదీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల గురించి. ఎన్నాళ్ళీ వేదన నాణ్యత లేని భోజనం పైన గురుకుల విద్యార్థులు మళ్ళీ ఆందోళన చేపట్టారు. ఇక తమకు పురుగుల భోజనం పెడుతున్నారని చెప్పేసి దాన్ని తినలేక అవస్థలు పడుతున్నామని చెప్పి పేర్కొంటూ వికారాబాద్ జిల్లా మరపల్లి కేజీబీవీలో విద్యార్థులు సోమవారం ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వికారాబాద్ జిల్లాల పరిస్థితి, వికారాబాద్ గురుకులాలు ఉంటాయి కదా, ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఇదే పరిస్థితి. ఏ హాస్టల్కో పిల్లలకు గీసారి వెళ్తుంటుంది. ఆ చుట్టుపక్కల పిల్లలు ఊర్లలో పిల్లలు ఏడున్నర పెట్ట అంటే ఈ పలానా హాస్టల్లో ఫుడ్ ఎట్లుందంటే ఇక తినబుద్ధి కాదు. నీళ్ళు మోస్తారంట సాంబార్ అని, నీళ్ళలాగానే ఉంటుందంట. ఇక అది దారుణం అంట అని చెప్పేసి ఇక రోజు అదే. ఇవాళ కూడు ఏదైనా ఉంటే ఇంత పాసిపోయిన మురిగిపోయినటువంటిది ఏదో మామిడికాయ తొక్కు ఉంటుంది కదా, ఆ మామిడికాయ తొక్కి ఇంత మొక్కాన కొడతారంట అంత గిన్నెల. ఇక అదే దీన్ని బతకాలాలు. ఇక తెల్లగా పేలిపోయి వస్తారు పిల్లలు ఎండకపోయి. ఆ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆడ మొత్తం. ఇక దానిపైన ప్రభుత్వాలు నిజంగా చర్యలు తీసుకోవాలి. మీరు ఇంత పెద్ద ప్రగల్భాలు వలుకుతాం, 3 కోట్ల మందికి సన్న బియ్యాలు ఇస్తాం, ఏమో పెద్ద ప్రగల్భాలు వలుకుతున్నారు కదా. పిల్లల రేపటి భవిష్యత్తు వీళ్ళు గాళ్ళకు ఫుడ్ చక్కగా పెట్టలేని ప్రభుత్వాలు నీచంగా మారిపోతున్నాయి అని చెప్పేసి జనాలు ఆరోపిస్తారు. గురుకుల విద్యార్థిని ఆత్మహత్య. భవనంపై నుంచి దూకిన సంధ్య, అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన. ఇక తూప్రాన్పేట హాస్టల్లో ఘటన. ఇక నస్పూర్ కేజీబీవీలో మరో విద్యార్థిని ఆత్మహత్య యత్నము. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే బలవన్ మరణాలు. కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. 20 నెలలు 93 మంది మృతి. రేవంత్
ఏలుబడిలో గురుకులాలు నిర్వీర్యం అని చెప్పేసి హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. వాస్తవానికి పరిస్థితులు అట్లా నెలకొన్నాయి. జాగ్రత్తలు పాటించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం పని అయిపోయినట్టే. ఇక పిల్లల గోస వాళ్ళ పట్టాలి, మీ రాజకీయాలే కాదు పిల్లల గోసను కూడా అది పట్టించుకోరు జరా. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, ఇక 35 మంది విద్యార్థులకు అస్వస్థత, మొత్తం ఇదే దందా. వాస్తవానికి గురుకుల పరిస్థితులే బాగలేవు కాబట్టి జర చూసుకోరు. గురుకులాలల్లో విద్యా సంస్థలలో మీరు పెద్ద పెద్ద గప్పాలను అనుకోడు కాదు, ఇంత పొడుగు పిల్లలకి ఏం జరుగుతున్నది, పిల్లల ఆరోగ్యాలు బాగుంటున్నాయి, వాళ్ళకి హెల్త్కి సంబంధించి కూడా సపరేట్గా అక్కడ మీరు కేటాయించాలి. ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అడ్డగోలు వ్యవహారాలు చేసి పిల్లల జీవితాలు నాశనం చేస్తే మాత్రం ఖబర్దార్ మంచిగుంటుందని చెప్పేసి ప్రజలైతే మండిపడుతున్నారు. పిల్లల మీద డిపెండ్ అయ్యేటో చూడరు. మీరు గురుకులాలలో మీరు పిల్లలు ఎంత కనురెప్పలాగా చూసుకుంటారో బయట ఈసారి ప్రభుత్వాన్ని పరిస్థితి కూడా జర బెటర్గా ఉంటుంది. జర చూసుకొని ఆ వ్యవహారం. సీఎం గొప్పలు సభలో తిప్పలు, ఇక స్పందించాలంటూ రేవంత్ పదే పదే కోరినా పట్టించుకొని ప్రజలు. ఇక అసహనంతో బీఆర్ఎస్ పాలనపై అబద్ధాలు, నాయకులపైన తిట్లు, తిరుమలగిరి సభలో తీరు మారిన సీఎం. ఇక కొలువులపై కాకి లెక్కలు. ఇక కొలువులు అంటే 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తా అన్నాడు కదా, అవి ఉత్తుతమే అంటుడు. గత ప్రభుత్వ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకునేందుకు యత్నం. ఇక వీళ్ళు గత ప్రభుత్వ ఉద్యోగాలంట, వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లుంటుండే తెలుసా, ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తున్నాయి అవి ఓకే, అవి బాగా చేసారు. మిగిలినవి ఎట్లుంటుండే తెలుసా, మిగిలినవి ఏమైనా గ్రూప్ ఎగ్జామ్లు ఏమైనా ఉంటే ఆ గ్రూప్ ఎగ్జామ్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు టింగ్ ఇక నోటిఫికేషన్ టింగ్ మళ్ళీ దాచుకుంటుండే ఆ పడత, అది పోయి పడదెనక పోతున్నాయి మళ్ళీ నోటిఫికేషన్, మళ్ళీ ఇక ఎలక్షన్స్ రాగానే ఇక టింగ్ ఇక వచ్చాయి, ఇక మళ్ళీ పోతున్నాయి. ఏమన్నా ఎలక్షన్స్ ఉంటే చాలు ఆ నోటిఫికేషన్ ఆ మాయం చేయాలి, అవి మళ్ళీ వాటిని క్యాన్సల్ కూడా చేయాలి. ఎట్లా అనుకుంటాం, వీళ్ళోడు ఎవడో ఒకటి తప్పు చేసి అందులో ఎవడో పేపర్ లీకు ఈ లీకు ఆ లీక్ అని చెప్పేసి మిస్టేకులు చేసి ఆ మిస్టేకుల వల్ల ఈ విద్యార్థులు కష్టపడి చదివిన పొట్టగొట్టడానికి మళ్ళీ అట్లా అవి క్యాన్సల్ కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. మీరు మాట్లాడుతున్నారు ఉద్యోగస్తుల గురించి, ఇక మీరు మాట్లాడకూరు. కానీ ఇప్పుడన్నా 1,00,000 ఉద్యోగాలు ప్రాపర్గా రాకపోతే అప్పుడు మాత్రం మీరు కూడా ఖచ్చితంగా గల్లవాటి కొట్టురు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వ వ్యవహారంలో కూడా ఏమైనా మిస్టేక్ జరుగుతాయి. ఇక ఈనాడుకి వెళ్ళిపోతాం ఒకసారిగా. ఆంధ్ర వార్తలు ఏ విధంగా ఉన్నాయి. నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్లో మద్యం ముడుపుల లెక్కలన్నీ కూడా అక్కడి డెన్లోనే భద్రంగా ఉన్నాయని చెప్తున్నారు. రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించినటువంటి వైకాపా మూట మద్యం విక్రయాల డేటా ఇక్కడి నుంచి నేరుగా విదేశానికి, ఇక భారత్తో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడినటువంటి మద్యం గ్యాంగు. ఇక ఏది సిట్ దర్యాప్తుల్లో కూడా డెన్ దాని వివరాలు గుట్టు రట్టయిపోయినాయి. ఇక దుబాయ్ పరారైనటువంటి ప్రద్యుమ్న దగ్గరుండి మరీ దేశం దాటించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల వేళ పట్టుబడ్డ 8.36 కోట్ల తనమేనంటూ క్లెయిమ్ చేసుకున్నటువంటి ప్రద్యుమ్న ఇక నిజానికి అది మద్యం ముడుపుల సొమ్ము సిట్ దర్యాప్తులో వెల్లడి. ఇక ఇది ఆంధ్రాలో కూడా ఇదే మద్యం వ్యవహారం, ఇంకా దీన్ని లొల్లి పోలేదు. ఈ లొల్లిలో ఇక మొత్తం ఆగమాగం ఉంది పరిస్థితి. ఇక బనకచెర్ల పైన ఇద్దరు ఇక సీఎంలో భేటీ అని చెప్పేసి వీళ్ళు రకంగా చేసిరు అన్నట్టు. అలా తప్పేమున్నది, ఇక వరద నీళ్ళే కదా మేము వాడుకునేది, వరద నీళ్ళ కోసం మేము ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటున్నాం. గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. గోదావరిలో ఏటా 200 టీఎంసీలకు పైగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయంట. 200 టీఎంసీలకు పైగా ఈ ప్రతి ఏటా చూపించకపోతే ఆ లెక్కలు సరే ఈ కేంద్రమే చెప్పాలి కండిషన్. సరే బిడ్డ ఇది ఉంది కదా వ్యవహారం, మీ ఇద్దరు పాలన ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 2 ఏళ్ల పాలనలో చూద్దాం. అంటే ఈ 2 ఏళ్లలో చూద్దాము ఆ జలాలు ఆ విధంగా 200 టీఎంసీలు పోయినాయి అనుకో, కంటిన్యూగా 2 ఏళ్ళు కంటిన్యూగా 2000 టీఎంసీలు పోతే సముద్రంలో కలిస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో బనకచెర్ల ప్రాజెక్టు దానికి అనుమతిస్తా అని చెప్పాలి. అప్పుడు తంత్రం కుదురుతుంది ఇలా. ఇది ఇక ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఏపీ హైకోర్టు ఇవి అయిపోయినాయి. ఇక కుండపోత కాలంలో ఉక్కపోత. నిజంగానే నైరుతి వేళ వేసవిని తలపిస్తున్నటువంటి ఎండలు, ఈ నైరుతి ఋతుపవనాలు నిజంగా రైతులను మోసం చేసినాయి. అవి దగులు బాజువి తయారైనాయి. అవి కూడా ఈ రాజకీయ నాయకులు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులే ఆ నైరుతి ఋతుపవనాలు కూడా అంటే తయారైనాయి. వచ్చినాయి ఊగో ఊరుకొస్తున్నాం, మగో ఊరుకొస్తున్నాం, బిడ్డో ఊరుకురు బిడ్డు. ఇక ఆగుడు పెట్టే ఎక్కడ పోయినా వానలు లేవు, వంగలు లేదు, మొత్తం ఇగో ఎండలకు మొత్తం ఇగో గట్ల గోస గీసరి వెళ్తున్నది. ఆ నైరుతి ఋతుపవనం పల్నాడు రాష్ట్రాల జిల్లాలు మొత్తం ఇదే పరిస్థితి. ఏపీలో అయితే 40.5 డిగ్రీల సెల్సియస్ తోటి ఎండలు కొడుతున్నాయి. వానల కోసం 18 వరకు కూడా ఇంకా ఆగాల్సింది. ఇక 18 వరకు ఆగాల్సింది అంటే పరిస్థితికి ఇట్లా ఉన్నది. రాష్ట్రంలోని పలు చోట్ల 39 డిగ్రీల పైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక పల్నాడు జిల్లాలోని ఏదైతే జంగా మహేశ్వరపురంలో సోమవారం అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇట్లుంది పరిస్థితి వానాకాలం దినం. ఈ వానాకాలం కూడా రాజకీయ నాయకులు లేక రాజకీయమే వాటి మనుషులు అంటే అందరికీ సులకరైపోయింది ఇలా పాడుగా. రహస్య రికార్డులు సాక్ష్యాలే ఇక అయితే ఇక చెప్తున్నది హైకోర్టు ఏం చెప్తుంది, రహస్య రికార్డులు ఉంటాయి కదా
పిల్లమొగల మధ్యలో ఏవి భాగస్వాములతో సంభాషణల రహస్య రికార్డులు విడాకుల కేసుల్లో సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని చెప్పి సుప్రీంకోర్టు అర్థమైంది కదా. ఇక భార్యాభర్తల మధ్యన ఏదైనా వివాదాలు ఏర్పడి మనం సుప్రీంకోర్టుకు హైకోర్టులకు పోయి ఇక మాకు విడాకులు కావాలంటే మేము ఇద్దరి మధ్యలో ఏమైనా రికార్డింగ్లు సీక్రెట్ రికార్డింగ్లు ఏమున్నా అవి ఖచ్చితంగా అవి ప్రూఫ్లు చెల్లుతాయి, ఆ ప్రూఫ్లు తీసుకోబడతాయి అన్న కోణంలో వాటి ఆధారంగా కూడా మీకు విడాకులు వచ్చే అవకాశం ఉంటుందంట. చూసుకోరు అట్లా సీక్రెట్ రికార్డులు పెట్టుకొని నాశనాలు అయిపోయేటోళ్ళు ఎవరైనా ఉంటే. ఇక జిలేబీ సమోసాలపైన హెచ్చరికలు, ఇది మాట్లాడుకున్నాం. కుర్చీ వద్దే హాజరు పంచ్, ఇక నుంచి లోక్సభ ఎంపీలు ఎవరైతే ఉంటారో ఇకపైన లాబీలో ఏదైతే లాబీలోని ట్యాబ్కు బదులుగా లాబీలోని ట్యాబ్కు బదులుగా ఏదైతే పార్లమెంటులోని తమ కుర్చీల వద్దే హాజరు పంచ్ వేయాలన్నాయి. ఇది ఒక మంచి పద్ధతి. ఇక కుర్చీలకే హాజరు పంచ్ అంటే ఇప్పటి నుంచి పార్లమెంట్లో. వివాదాలుగా మారొద్దు, భారత్ చైనాల మధ్య వివాదాలుగా మారుద్దని చెప్పేసి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నిజంగానే ఈ అడ్డమైన వివాదాలన్నీ కూడా అవి పెద్ద పెద్ద ప్రమాదాలుగా దారి తీయొద్దు. నీ రాక కోసం శుభాంశు శుక్లా ఆగమనం నేడే, ఇది మాట్లాడుకున్నాం. ఆయన వస్తూ ఉన్నాడు ఎలా. ఇందులో సాక్షిలో వీళ్ళు ప్రధానంగా చేసిన వార్త ఏందయ్యా అంటే బాబు ష్యూరిటీ గుండాయిజం ఇక గ్యారంటీ, ఏది సమర్థ పాలన హామీల ఎగవేతపైన ప్రజలు నిలదీస్తుండడంతో గంగవెర్రులు అంట పచ్చముఠాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుయుక్తులు, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో. ఇక కార్యక్రమాన్ని అడ్డుకుంటూ కుతంత్రాలు, పల్నాడు, నెల్లూరు, కృష్ణా ఇలాంటి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులపైన దాడులు. ఇదైతే దీనిపైన ఇది జరుగుతూ ఉన్నది. ఏపీలో ఇది ఒక రాజకీయం అయిపోయింది. వీళ్ళు పోయి బాబు మేనిఫెస్టో పైన వీళ్ళు పోయి ఏమో చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ చంద్రబాబు అని వీళ్ళు తీట పని చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆపనికి వీళ్ళు ఇంకా 4 తీట పనులు చేస్తారు. ఇసోటివి ఈ టీటా స్క్వైరు ఇవన్నీ పనులు ఉన్నాయి ఆడ. ఒక టీటాగా ట్యాన్ టీటా, సైన్ టీటా ఇవన్నీ టీటాలు వాళ్ళకే. అట్లా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ మొత్తం వీళ్ళ డబ్బాలే ఉన్నాయి పాడు చేసి. ఏపీ హైకోర్టుకు జస్టిస్ ఆయన ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్ బదిలీ అవుతున్నారు. ఇక మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఆయన జస్టిస్ భట్టు దేవానందను ఏపీ హైకోర్టుకు ఈరోజు బదిలైస్తుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక తిరుమల లడ్డు దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించండి. ఎందుకయ్యా అంటే వాస్తవానికి ఉండొద్దు కూడా అక్కడ. తిరుమల లడ్డు ప్రసాదం కేసు దర్యాప్తుల్లో ఏపీ ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైబీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఇక ఏపీ ప్రభుత్వ ఒత్తిడితో సిట్ దురుద్దేశంతో దర్యాప్తు జరుగుతోందని చెప్పేసి ఆయన మండిపడి సిట్టిని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి సిట్టి టీం ఏదైతే ఉందో అది కూడా మొత్తం మోసమే చేస్తుంది అన్న కోణంలో వీళ్ళు ఆయన వైబీ సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ చొరవ ఉండొద్దని చెప్తున్నాడు. ఇక చూడొచ్చు సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం ఉందో కుప్పం నియోజకవర్గంలోని కర్లగట్ట పంచాయతీ తమ్మిగానిపల్లిలో సోమవారం మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి ఈ విధంగా నిర్బంధించి వాళ్ళు ఈ విధంగా ఆ పరిస్థితి చూడు మళ్ళీ వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలలో ప్రచురించారు. ఈ పరిస్థితులు ఇవన్నీ ఇక సాక్షి పైన సర్కారు కుట్ర భగ్నం. ఇక వాళ్ళ మీద వీళ్ళు ఏదో కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇలా రాతలు రాసుకుంటున్నారు. ఇక ఖరీఫ్పై కరువు ఛాయలు. ఇక రాష్ట్రంలో ముందుకు కదలని పంటల సాగు ఎందుకు కదులుతాయి? వర్షాలు లేవు. సీజన్ ప్రారంభమైన 40 రోజులు దాటుతున్నా కూడా సాగైంది 15%. ఇక వేరుశెనగ పంట సాగు ఈ నెలాఖరులో దాటనున్నటువంటి అదను. ఇక అయినా కూడా 1,00,000 ఎకరాలకు మంచి సాగవ్వని పంట. రాయలసీమలో ఖరీఫ్ పంటలపైన వర్షాభావం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు అయితే సాగైంది మాత్రం 12 లక్షల ఎకరాలే. పరిస్థితి అట్లుంది. వాన లేదప్ప. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం. అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోతున్నటువంటి పంట. వర్షాకాలంలో మండుతున్నటువంటి ఎండలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు నమోదవుతూ ఉన్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. గాంధీ గాడ్సే నోబెల్ శాంతి బహుమతి. ఇప్పటి వరకు గాంధీ తాతకు ఎందుకు నోబెల్ బహుమతి రాలేదు అని గాంధీ తాతను ఫాలో అయిన వాళ్ళకు నోబెల్ బహుమతులు వచ్చినాయి కానీ గాంధీకి ఎందుకు రాలేదన్న కోణంలో ఇక్కడ ప్రస్తావన వెళ్తూ ఉన్నది. మరి దీనికి సంబంధించి ఇక్కడ మంటల్లో కాలిపోతున్న రైలు బోగి. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. ఏదైతే లూప్ లైన్లో ఉన్న హిసార్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు బోగిలో చెలరేగుతున్న మంటలు. ఇక ఒక బోగి పూర్తిగా దగ్ధము. పక్క లైన్లో ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కార్కు వ్యాప్తి. ఇక వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసినటువంటి భద్రతా అగ్నిమాపక సిబ్బంది తప్పిన పెను ముప్పు. ఇది పరిస్థితి.
ఇది మొత్తం ఇవి ఇవాల్టి అంటే ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్లో ప్రధాన వార్తలు ఇవన్నీ కూడా, అంటే ముఖ్యమైనటువంటి వార్తలు ఇవి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా న్యూస్. ఇక నేను మీ రాధాకృష్ణ, సైనింగ్ ఆఫ్.